కామారెడ్డి జిల్లాకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే వేదిక మీద అలంకరించిన పెద్దలు, అలాగే కామారెడ్డి జిల్లా నుంచి సిరిసిల్ల నుంచి కరీంనగర్ నుంచి వచ్చిన న్యాయవాద మిత్రులకి, సోదరులకి, అలాగే మహిళా న్యాయవాదులకి అందరికీ ఈ సమావేశంలో మీరు హాజరైనందుకు అందరికీ నేను ఇక్కడ స్వాగతిస్తున్నాను. ఫస్ట్ ముఖ్యంగా ఇక్కడ మేము లీగల్ సెల్ మీటింగ్ పెట్టుకున్న ఉద్దేశం ఏంటంటే, లీగల్ సెల్ మీటింగ్ ద్వారా లీగల్ సెల్లో ఉన్న అలాగే న్యాయవాదులు, అలాగే జూనియర్ న్యాయవాదులు, వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు చాలా మంది మాట్లాడారు, చాలా మంది చెప్పారు. అలాగే కోర్టులో కూడా మీటింగ్ జరిగింది. అన్ని సమస్యల్ని నోట్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా న్యాయవాదుల సమస్యల్ని మన పొన్నం అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఉన్న లీగల్ సెల్ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలన్నీ తప్పకుండా పరిష్కరించడానికి మేము మా సహాయశక్తుల లీగల్ సెల్ ద్వారా మేము ట్రై చేస్తామని చెప్తున్నాను. అలాగే ఇంకోటి గురించి ఎలాగా ఓటుతోటి చేశారు, ఎలాంటి పనులు చేశారు, ఇదంతా మాకందరూ తెలుసు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మా దగ్గర చాలా మంది వస్తుంటారు క్లయింట్స్, వాళ్ళకు కూడా టైం మాకు కొంచెం దొరికినప్పుడు టైం తీసి వాళ్ళకు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది అవగాహన అనేది వాళ్ళకు కూడా ఉండాలి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, కులాలు, మతాలు, జాతులు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరి డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ అనేది పనిచేస్తుంది. అది కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో వేరే ప్రభుత్వాల కన్నా, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాల కన్నా ఇప్పుడున్న కోసం మేము లీగల్ సెల్ ఉన్నాం కాబట్టి, ఇంకోటి అంటే కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా మేము ఉన్నాం కాబట్టి వాళ్ళకి మేము తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకోటి, రాజ్యాంగాన్ని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది తూట్లు కొడుతాన్ని చూస్తున్నారు. అలా కాకుండా రాజ్యాంగాన్ని ఎలా కాపాడాలి, రాజ్యాంగాన్ని ఎలా రక్షించాలి, దానికోసం ఏం చేయాలి, దీనికి ప్రత్యేకంగా అడ్వకేట్స్ తప్పకుండా దీన్ని చేయగలుగుతారు. మేమందరం కలిసి రాజ్యాంగాన్ని కాపాడాలి. లాస్ట్ లో నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. ముఖ్యంగా యువ న్యాయవాదులు తప్పకుండా మీరు పార్టీతో మమేకమై ఉండండి, పార్టీ కోసం పనిచేయండి. తప్పకుండా పనిచేసే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవకాశాలు ఇచ్చింది, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇస్తుంది నేను చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే చైర్మన్ గారి